హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. నేను మీ ప్రియ. ఈరోజు మనతో పాలిటిక్స్ డిస్కస్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకంరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. నెల్లూరు సిటీలోని టీడీపీ నేతల సమావేశంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ పార్టీలో ఉన్న నేను ఆనందంగానే ఉన్నాను. ఇప్పుడు ప్రజాసేవ కోసం మేము అంతా మంచిగా చూసుకుంటాము, అందరం కలిసి పనిచేస్తాము టీడీపీలో అంటూ మాట్లాడారు. అలానే నారా లోకేష్ గారు చేసిన యువగలం పాదయాత్ర గురించి కూడా మాట్లాడారు. దీనికి మీరేమంటారు? సంతోషం అమ్మా. ఒకటి ఆలోచించుకోవాలి. ఈరోజు ప్రజలు కూడా, ప్రభుత్వం నాయకులు ఒకటి క్షుణ్ణంగా అంటే రాజకీయ ప్రస్థానం చేసే వాళ్ళందరూ కూడా ఎందుకు ప్రజాదరణ ఉంటే నాయకులకు ఎప్పుడు ఎదుగుతూ ఉంటారు, ఎందుకు ప్రాభవం కోల్పోతారని చెప్పి ఒకసారి పరిశీలన చేసుకుంటే, ప్రజలకి న్యాయం చేయనప్పుడు, ప్రజా సమస్యల మీద పోరాటం చేతగానప్పుడే వాళ్ళు వాళ్ళ ప్రభావాన్ని కోల్పోతారు. ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు, 22 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. అలాగే ప్రతిపక్ష పార్టీల నుంచి నీకు 5 ఎమ్మెల్యేలు రావడం కూడా జరిగింది. అంటే 156 మంది ఎమ్మెల్యేలు నీకున్నారు. మరి ఆ బటన్ నొక్కి అందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నాను, నా ప్రభుత్వ పనితీరు చాలా బాగుంది, 175కి 170 స్థానాలు నేను రేపు కొట్టబోతున్నానని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక్కసారి పరిశీలన చేసుకుంటూ ఉంటే, నీ ఎమ్మెల్యేలు నీకు బాగా ముఖ్య అనుచరుడు అనుకుంటున్న కోటంరెడ్డి గారు నిన్ను కాదని బయటికి రావడం జరిగింది. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు బయట రావడం జరిగింది. అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, మరి ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడిప్పుడే బయటపడతా ఉన్నారు. వాళ్ళ బాధలు పంచుకుంటున్నారు. ఎంత ఇబ్బంది పడుతుంది, పనులు ఎలా జరగట్లేదు, ప్రజలకు ఏదో చేయాలని వచ్చాము, మరి అవన్నీ మేము చేయలేకపోతున్నాము, దీనివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది అనే ఉద్దేశంతో బయటకు వస్తున్నారు. మరి అరాచకాలను చూసి బయటకు వస్తున్నారు కొంతమంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, నీ పాలన మీద ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉంది అనేది నీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చిన దాన్ని బట్టి అర్థమైపోతాం. అంటే ఒక్కసారి నువ్వు చేసే తప్పులు అనేది ప్రజలకు తెలుస్తుంది, నీ పక్కన ఉన్న ఎమ్మెల్యేలకి తెలుస్తుంది. ఇప్పుడు దాకా ఎందుకు బరాయించుకొచ్చారు అంటే, అధికారం అనుభవించాలి, ఎదురు తిరిగి ప్రయోజనం లేదు, సంపూర్ణమైన మెజార్టీ ఉంది, మనం ఏం మాట్లాడినా చెల్లవు, ఆయన అనుకున్నదే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు దాకా అణుగుమణి ఉన్నారు. ఎన్నికల దగ్గరకు వస్తుంది కాబట్టి వాళ్ళకి బరాయించలేక, నీ అరాచకాలని మీరు చేసే కార్యక్రమాలని బరాయించలేక వాళ్ళు బయటకు రావడం జరుగుతూ ఉంది. నీకు ప్రజాదరణ ఇంకా పెరిగితే నువ్వు మరి రావు కదా. అంటే నీ ప్రజాదరణ లేదనేది కదా దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ప్రజల్లో నీ మీద ఆదరణ పోయింది, నీ మీద నమ్మకం పోయింది, నువ్వే ఏం చేసావో ప్రజలకు అర్థమైపోతూ ఉంది. కాబట్టి నేను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నీ ఎమ్మెల్యేలు గ్రహించారు. ఒక్కొళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. కోటంరెడ్డి గారు బయటకు వచ్చి ఆయన చాలా రోజుల నుంచి మరి ఆయన కొన్ని సవాళ్ళు కూడా చేయడం జరిగింది. చూద్దాం జరిగే పరిణామాలకు ఇంకెంతమంది బయటకు వస్తారు, ఈ అరాచక పాలన ఎప్పుడు అంతమంది ఇస్తారు, ఎదురు చూద్దాం. మరి ఈ క్రమంలో అసలు ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అధికారంలోకి వస్తే బాగుండేది ఉంది. అధికారంలో రాబోతుంది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అది 100% జరిగేది రేపు ఆంధ్ర రాష్ట్రంలో. దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. దాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు, నాయకులు కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇంతకు ప్రజాదరణ రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తలపెట్టినా అంచనాల నుంచి జనం వస్తున్నారు. వాళ్ళు కార్యక్రమం పెట్టుకుంటాం, ఈ హాలు 4,000 మందికి సరిపోతుంది అని అనుకుంటే 10,000 మంది వస్తున్నారు. ఈ కార్యక్రమం ఇలా చేద్దాము ఇంతమంది అనుకుంటే ఎక్కడ పెట్టినా 2 3 జనం వస్తున్నారు. కాబట్టి ప్రజాదరణ తెలుగుదేశం పార్టీకి రోజు రోజు క్రమేణా పెరుగుతూ వస్తూ ఉంది. ఒక వైపు చూసుకుంటా ఉంటే దీనికి అంతం కూడా కనపట్టలేదు. అసలు ఎలా వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అని చెప్పి ఆలోచించుకుంటా ఉంటే ఇప్పుడు దాకా బాధలు పడ్డ వర్గాలు, ఈ ప్రభుత్వం పనితీరు వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా బహిర్గతంగా బయటపడి ఈరోజు వస్తున్నారు. ఎమ్మెల్యేలు వస్తుంటేనే ఇళ్ళకి తాళాలు వేసుకొని నువ్వు మా ఊరు రావద్దని చెప్పి వెళ్ళిపోతున్నారంటే
వీళ్ళ పాలనా తీరు ఎంత ఉందో, ప్రజలు ఏ విధంగా అయితే విసిగిపోయారో మనకు స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఇప్పుడు మీకు ఎందుకు తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ పెరుగుతుంది అని చెప్పని ఒకసారి ఆలోచించుకుంటా ఉంటే 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలు కావచ్చు, తెచ్చిన సంస్థలు కావచ్చు, ప్రజలకు ఉపయోగపడే కావచ్చు, నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు, వాళ్ళు చిత్తశుద్ధితో ఎలా చేశారని చెప్పని ఈరోజు ప్రజలకు అవగాహన అవుతుంది. ఆగిపోయిన ప్రాజెక్టులు చూసిన తర్వాత మొదలుపెట్టిన తెలుగుదేశం పార్టీ, పూర్తయిన ప్రాజెక్టులను చూసిన తర్వాత పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ ఈ ఆగిపోయిన ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు, నిరుపేదలకి టిట్కో ఇల్లు కట్టిస్తే ఈ రోజు వరకు ఎందుకు అందజేయలేదు, ఈరోజు మన గుడివాడలో వైఎస్ఆర్సీపీ రంగులేసుకొని అందజేయడం జరిగి సిగ్గు ఎగ్గు లేకుండా ఇది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారని చెప్పిన అక్కడ మాట్లాడటం కూడా జరిగింది. ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. అలాగే లోకేష్ గారు ఈరోజు రాయలసీమలో ఆయన యాత్ర పూర్తయిపోయి నెల్లూరు జిల్లాలో మొదలుపెట్టారు. రోజు రోజుకి ప్రజాదరణ విపరీతంగా పెరుగుతూ ఊహించని విధంగా, అంటే అంచనాలు కూడా అందనంత ప్రజాదరణ పెరిగిపోతూ విజయవంతం చేసుకుంటూ వాళ్ళు వస్తూనే ఉన్నారు. అంటే ఒకేపు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ప్రజలు అసంతృప్తిని వీళ్ళని చూడటానికి, వీళ్ళ మాటలు వినటానికి, వీళ్ళ జేజేలు పలకటానికి, వీళ్ళ మద్దతు తెలుపుకోవడానికి ప్రపంచంలో వస్తున్నారు. అర్థమైపోయింది. వారికి వచ్చే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు, ఎమ్మెల్యేలు ఇచ్చే ఫీడ్బ్యాక్ కావచ్చు, మరి ఐపాక్ టీం కావచ్చు, బీహారు ప్రశాంత్ కిషోర్ కావచ్చు, వాళ్ళందరూ ఇస్తున్నటువంటి వివరాలు ఏంటంటే ప్రజాదరణ పూర్తిగా తగ్గిపోయింది, ప్రభుత్వం మళ్ళీ రాదు అని చెప్పని వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఈ ప్రజాదరణ ఎలా ఏం చేయాలనే దాని గురించి దాన్ని దారి మళ్లించడం కోసం రోజుకో కొత్త ఇష్యూ తీసుకొస్తూ వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారమ్మా. తెలుగుదేశం పార్టీ అధికారం రాకపోతుంది, చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రజల భవిష్యత్తు గురించి అయినా రేపు పొద్దున ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ ఈ అరాచకాలకి, దౌర్జన్యాలకి, ఈ దోపిడీలకి, ఈ భూ కబ్జాలకి, వీటన్నిటికీ స్వస్తి పలకాలి అంటే తెలుగుదేశం పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయం. చంద్రబాబు నాయుడు గారే దీన్ని సరిచేయగలరని చెప్పని ప్రజలు భావిస్తున్నారు. రేపు పొద్దున ఓట్ల రూపేణా దాన్ని ప్రజలు నిరూపిస్తారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో మొదటి 3 పథకాలు ఏముంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ముందు పోలవరం పూర్తి చేస్తాడు, ఫస్ట్ అది పూర్తి చేస్తాడు. తర్వాత యువకులకి కావలసినటువంటి ఉద్యోగ కల్పన కోసం పరిశ్రమలు తీసుకొస్తాడు. తర్వాత రాజధాని పూర్తి చేస్తాడు. ఈ 3 సంపూర్ణంగా పూర్తయిపోతే మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండదు. ఎందుకంటే రైతులకు కావాల్సిన నీరు సమృద్ధిగా వచ్చేస్తే పంటలు బాగా పండుతాయి, యువకులకు ఉద్యోగాలు వస్తే వాళ్ళు స్థిరపడిపోతారు, రాజధాని అనేది ఒకటి ఉంటే ఇంకొంచెం బాగుంటుంది. ఈ 3 చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తారు. కాబట్టి ఈ 3 ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ అది. అయితే యువకులకు ఉద్యోగాలు ఇస్తారనేది ఎవరు చెప్పట్లేదు. మొదటి 3 పథకాలు ఏవేవో చెప్పేస్తున్నారు, కానీ అసలు కావాల్సిందే ఉద్యోగాలు. ఎక్కడో ఏపీలో ఉన్న వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కానీ ఏపీలో చదువుకున్న ఎవరు కూడా ఏపీలో ఉద్యోగం చేసుకునే అవకాశం లేదు. అది మీ నోటి నుండి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాల్టీ ట్రైనింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.